ఎస్, మరో కాలర్ ఉన్నారండి, శ్రవణ్ చంద్ర గారు హైదరాబాద్ నుంచి. శ్రవణ్ చంద్ర గారు నమస్కారం అండి. సార్, ఇది మా మామగారు 20 ఏళ్ల కిందట ప్రాపర్టీ కొన్నారంటే ఇప్పుడు ఉన్న ఇల్లు కొన్ని మా అత్తగారి పేరు మీద కొన్నారు. కొంటే ఏమైందంటే మా అత్తగారు 15 సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోతే మా అత్తగారి పేరు మీదనే ఉంది అది. ఇప్పుడు మా మామగారు ఏంటంటే ఆ ప్రాపర్టీ ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఉండి ప్రాపర్టీ అమ్ముకుందామని అత్తగారి పేరు మీద కొన్నారు సార్. అది మా అత్తగారి పేరు మీదనే కొన్నారు. అప్పుడు ఆయన ఉద్యోగం చేస్తారు పేరు మీద ఉన్నది. ఇప్పుడు మా అత్తగారికి ఎంతమంది సంతానము? ఆయనకు 3 కూతుర్లు ఒక కొడుకు. అయితే అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, అంతా ఇది ఉన్నది. అయితే ఆయన ఏంటంటే కొంచెం ఇది ఉండి ప్రాపర్టీ అమ్మేద్దామని చూస్తే ఈ కొడుకు ఉన్నాడు కదా, కొడుకు వలనిస్తలేడు. పొలం అట్టెట్లు అమ్ముతావు అదంటే అమ్మేద్దామని చూస్తే పార్టీలను వాడు ఇచ్చేసి బెదిరించి చేస్తున్నాడు. సంతకం పెట్టే ఆ సంతకం అడుగుతున్నారు. వాళ్ళ సంతకం ఇప్పుడు ఈయన ప్రాపర్టీ ఈయనది కదా, అంటే మిసెస్ పేరు మీద కొన్నా కూడా ఈయనకు ఫస్ట్ హక్కు ఉంటుందా లేదా, ఆయనకు అమ్ముకునే హక్కు ఉందా లేదా? కాదు 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 ఇప్పుడు ప్రాపర్టీ మిసెస్ పేరు మీద ఉన్నారు, మీ అత్తగారు చనిపోయారు, మీ మామగారు బతుకున్నారా? ఉన్నారు ఉన్నారు. మీ మామగారు బతుకున్నారు. అయితే మీ అత్తగారు ఏమైనా విల్నామాకి ఇట్లా రాసిందా? ఆమె ఏం రాయలేదండి. ఆ సడన్ గా ఆమెకు ఆరోగ్యం ఇదైపోయి చనిపోయింది. ఏం చేస్తుండే ఆమె? మీ అత్తగారు ఏం చేస్తుండే? హౌస్ వైఫ్. ఆమె హౌస్ వైఫ్. మా మామగారే జాబ్ చేసేది. ఆ జాబ్ లోనే ఆయన ఇది చేసుకొని ఆమె పేరు మీద కొన్నాడు. అది మీ మామగారు డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి ఒకటి. ఇది నేను ఐ హావ్ పర్చేస్డ్ ఇట్ ఇన్ ది బెనిఫిట్ ఆఫ్ మై వైఫ్ అనేది చెప్పుకుంటూ నేను ఆమె అంటే అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమ భావంతో నేను ఏం చేసిన వారి ఇప్పుడు పిల్లల పేర్ల మీద కొంటారు కొంతమంది మైనర్స్. అదే విధంగా ఆయన ఏం చేస్తుంటే మీ మామగారు ఏం చేస్తారు? ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేసేది, రిటైర్ అయిపోయింది ఆయన. అదే రిటైర్ అయిపోయిండొచ్చు. అది ఆయన గవర్నమెంట్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. అయితే మీ ఆయన మామగారు ఏం చేయొచ్చు, ఒకటి డిక్లరేషన్ సూట్ వేయచ్చు, లేకుంటే మీరు అందరు కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. బాగా పరిష్కారం అంటే ఇప్పుడు అంటే మీ బొమ్మని ఏం చేస్తున్నారు? ఆయన మొత్తం న్యూసెన్స్ చేస్తుండ్రు అంతే కదా? ఉన్నాడు మా మామగారు ఉంటాడు, ఒక రూమ్ పైన కొడుకు ఉంటుండే. గొడవలు అయితే ఆయనకు ఒక ఇల్లు ఇచ్చిండు పైన పోర్షన్, డబుల్ స్టోరీ బిల్డింగ్ అనమాట. ఆయన కొడుకును వేరేగా ఉంచిండు. ఏంటంటే ఇప్పుడు అమ్మితే సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టా, అమ్మనియా మొత్తం నాకే కావాలంటుండ ఆయన. అట్లా ఉండదు, అందరికి సమానంగా వస్తుంది. ఒకవేళ అట్లా బాగా పరిష్కారం చేసుకుందామంటే సమానంగా వస్తుంది. లేకుంటే ఒక డిక్లరేషన్ సూట్, మీ మామగారు ఒక డిక్లరేషన్ సూట్ వేసుకోవచ్చు. డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆయన చూపెట్టచ్చు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆయన చూపెట్టచ్చు. ఏదో గాలిలా చెప్తలేడు కదా, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. వీళ్ళందరూ వీళ్ళ పిల్లలు, అదే విధంగా ఆయన భార్య గారు, ఆయన అంటే మీ అత్తగారు ఆమె హౌస్ వైఫ్ ఉండే కాబట్టి ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె పేరు మీద నేను కొనడం జరిగింది. కాకుంటే దానికి అప్పట్లో లోన్ గీన్ కడుతుండే, లోన్ పైన తీసుకుంటుండే. ప్లాట్ తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్పట్లో ఇంత పర్చేస్ కెపాసిటీ అనేది లేకుండే. అయితే ఆయన ఎప్పుడో ఒకసారి లోన్ అయితే పెట్టుండొచ్చు. అవన్నీ చూపెట్టుకుంటే డిక్లరేషన్ మొత్తం ఇన్ బెనిఫిట్ ఆఫ్ మై, అంటే నా కొరకే, అంటే నేనే కొన్నాను, నా కొరకే కొన్నాను, కానీ నా భార్య గారి పేరు మీద పెట్టినాను, నా భార్య పేరు మీద నేను పెట్టుకున్నాను అప్పట్లో అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇప్పుడు నా కొడుకులు అనే ఇట్లా చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పుకుంటూ ఆయన ఒక డిక్లరేషన్ సూట్ వేసుకుంటే ఆయన పేరు మీదకి బదలాయింది. అప్పట్లోనే ఇప్పుడు ఒక విల్లో ఏదో ఒకటి విల్నామానో ఏదో ఒకటి చేయించుకుని ఉంటే బాగుంటుండే. కాకుండా చేయించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఒక సూట్ ఫర్ డిక్లరేషన్ వేసుకొని ఆయన పేరు మీద చేయించుకొని దాని తర్వాత ఆయన తదనంతరం లేకుంటే ఆయన ఉన్నప్పుడు బాగా పరిష్కారం చేస్తారో అది ఆయన ఇష్టం. ఇక లేకుంటే అందరు కూర్చొని ఏమైనా పరిష్కారం చేసుకుంటే ఒక పార్టిషన్ డీడ్ అనేది రాసుకొని చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. రామారావు గారు మరొక కాల్ అయితే ఉన్నారు, వెంకట్ గౌడ్ గారు సంగారెడ్డి నుంచి. వెంకట్ గౌడ్ గారు నమస్కారం అండి. వెంకట్ గౌడ్ గారు నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
మీ మీ వాయిస్ వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడరా. మీ వాయిస్ వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. గవర్నమెంట్ వెంకట్ గౌడ్ గారు మీకు వినిపిస్తుందండి? కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే రామారావు గారు, ఇప్పుడు దివంగత తండ్రి ఆస్తిలో కుమార్తెకు కూడా హక్కు ఉంటుందా, లేకపోతే ఒకవేళ ఉంటే అది ఎప్పటి నుంచి వర్తిస్తుందండి? దివంగత తండ్రి తన స్వార్జితం ఇప్పుడు 2005లో అమెండ్మెంట్ అనేది సవరణలు అనేది చేయడం జరిగింది. 2005 నుండి స్త్రీకి కూడా సమాన హక్కు అనేది కల్పించడం జరిగింది. అయితే దివంగత తండ్రి తను స్వంతగా సంపాదించిన ఆస్తిలో ఏదైనా విన్నామా లేకుంటే ఏదైనా అరేంజ్మెంట్ చేసి ఉంటే తప్ప ఈమె హక్కుని కాదననికి వీలు ఉండదు. 2005 నుండి అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2005 కంటే ముందు అప్పట్లో వచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారం, అప్పట్లో ఉన్న చట్టం ప్రకారం అమల్లో ఉంటాయి. అయితే ప్రాథమికంగా దీనిలో 2 అంశాలు. ఒకటి ఏంటంటే స్వంత ఆస్తి లేకుంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి. వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే 100% సమాన హక్కులు అనేటువంటి. ఓకే. అయితే రామారావు గారు, రీసెంట్గా బెంగళూరులో ఏం జరిగిందంటే, ఒక మహిళ, అంటే ఆమె మైనర్గా ఉన్నప్పుడు ఆమెకి 2 ఎకరాల పొలం ఉంది పేరెంట్స్కి. 1 ఎకరం పొలం అమ్మేసి ఆమెకు పెళ్లి చేసి పంపించేశారు. ఆవిడకి మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ, అంటే ఈ ఎకరం ఏదైతే ఉందో ఆవిడకి 1 ఎకరం అమ్మేసి కట్నం కింద డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత కూడా ఇంకొక ఎకరాన్ని వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది పేరెంట్స్. తర్వాత ఆమె పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద కేసు పెట్టింది. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఆమె మైనర్ గా ఉంది కదా, దాని కొరకే తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇట్లనే, అంటే ఆస్తులు తల్లిదండ్రులు కూడా వారసత్వంగా వచ్చిన ఆస్తి కావచ్చు, లేకుంటే వాళ్ళు సొంతంగా సంపాదించుకున్న ఆస్తి కూడా కావచ్చు. అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు బాగా పరిష్కారం అనేది చేసుకుంటారు. అంటే నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి, నువ్వు బతుకున్నప్పుడే ఇవ్వాలి, మా తాత ఉన్నప్పుడు అంటే అట్లా కుదరదు. ఇప్పుడు వేరే వాళ్ళని కొని వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తి కాబట్టి నాకు మళ్ళీ దీంట్లో ఇంకా హక్కు ఉంటుంది, పాలు ఉంటుంది అని కేసేస్తే అదేంటంటే దాన్ని ఒక స్పెక్యులేటివ్ లిటిగేషన్ అంటారు. ఇట్లా కొన్న వాళ్ళని హరాస్మెంట్ చేయడం, అంటే సొంత తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదనడం. అంటే వాళ్ళు అంత్యకాలంలో లేకుంటే ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళకు ఒక రక్షణగా లేకుంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ లెక్క ఉంటదని చెప్పేసి ఆ ప్రాపర్టీని వాళ్ళు అమ్ముకోవడం, ఆ పైసలను తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టుకోవడం అనేది చేస్తారు. అయితే దాన్ని కాకుండా కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులను సతాయించే ఆలోచనలతో కేవలం డబ్బులే, అంటే నేను ఇప్పుడు జవాన్ ఉన్నా, నేను ఇప్పుడు యంగ్ ఉన్నా, నాకు పైసలు కావాలి అనే విషయంలో తల్లిదండ్రులను సతాయించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూపించవచ్చు దీనిలో కూడా తప్పకుండా ఆ కేసు అనేది ఎగిరిపోతుంది. ఆమె ఎటువంటి కేసులు వేసినా కానీ అది తప్పకుండా, అంటే మీరు చెప్పిన పరిస్థితుల బట్టి అది కంపల్సరీ అనేది ఆ కేసు కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు నిర్ణయించే ముందు. ఆ కేవలం వారసత్వం ద్వారా వచ్చింది కాబట్టి నాకు కావాలంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఏదైతే మీకు హక్కులు ఉన్నాయో ఆడ బాధ్యతలు కూడా ఉంటాయి. అదే నేను నా బాధ్యతను సరిగా నెరవేర్చను, నా తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతను పూర్తిగా విస్మరిస్తాను, కాకుంటే వాళ్ళ ఆస్తి మాత్రం నాకు కావాలంటే అది తప్పు. ఏ మతంలోనైనా తప్పు, ఏ చట్టం కూడా దాన్ని ఒప్పుకోదు. అయితే రామారావు గారు, మనకు హిందూ మతానికి సంబంధించి వారసత్వ హక్కులు అనేవి ఎలా ఉంటాయి అంటే అమ్మాయికి అబ్బాయికి సరిసమానంగా ఉంటాయి అనేది మనకు తెలుసు. ఇప్పుడు ముస్లిము లేదా క్రిస్టియన్ కుటుంబాల్లో కూడా వారసత్వ హక్కులు అనేటివి ఎలా నిర్ణయిస్తారు రామారావు గారు? క్రిస్టియన్ పద్ధతి వేరే ఉండదండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే ఇది. అప్పట్లో వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ అధికారిక మతం క్రిస్టియానిటీ అప్పట్లో. ఇప్పుడు ఎందుకు తెలియదు కానీ అధికారిక మతం అనేది క్రిస్టియానిటీ. సో వాళ్ళు భారతదేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అదే విధంగా ఇప్పుడు క్రిస్టియన్స్ లో కూడా వివిధ వర్గాల వారు ఉంటారు. అయితే అన్ని వర్గాల వారికి
సమానంగా ఉంటాయి హక్కులు. అంటే ఆడోళ్ళకి కావచ్చు, మగోళ్ళకి కావచ్చు, సేమ్. అయితే ముస్లిం సమాజంలో కూడా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. అయితే వాళ్ళకి ఏంటంటే మగ పిల్లోనికి ఒక పాలు ఎక్కువ వస్తుంది, ఆడపిల్లకు కూడా. అంటే వాళ్ళ దాంట్లో కడుపులో ఉన్న పిల్లకు కూడా, అంటే ఒక పిండం ఉన్నప్పుడు కూడా అక్కడి నుండి కూడా మొత్తము డివిజన్ అనేది ఉంటుంది. అంటే హక్కుదారు అయి ఉంటుంది. అయితే చనిపోయినాకనే నాకు దీన్ని పంచాలి అనేది. అయితే మైనర్ డిఫరెన్స్ ఏముంటదంటే, వాళ్లకు ఇఫ్ సపోజ్ 100గా భాగిద్దాం, అంటే ఒక 100% నిష్పత్తి అనేది 100 తీసుకుంటే, ఏదైతే హక్కు మగ పిల్లగాళ్ళకు ఒకటి ఎక్కువ వస్తుంది. ఆ రేషియోలో మనకు బాగా పరిష్కారము లేకుంటే వాళ్ళ హక్కులు అనేటివి వస్తాయి. క్రిస్టియన్ అంటే సక్సెషన్ యాక్ట్, ఏదైనా సక్సెషన్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారము క్రిస్టియన్ మతంలో ఏ విధంగానైతే హిందూ ఆడి వాళ్ళకు కూడా సమాన హక్కులు అనేటివి కల్పించడం జరిగిందో, అప్పట్లోనే వాళ్ళ దాంట్లో కూడా సమాన హక్కులు, అటువంటి భేదభావం ఏం లేదు, సమాన హక్కులు. అంటే వాళ్ళ నుండే ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. 1956లో ఈ చట్టం ఏర్పాటు చేశారు. కాబట్టి దానికంటే ముందు దీన్ని చట్టంగా రూపాంతరం చెందే ముందు ఎన్నో చట్టాలు అమల్లో ఉండే. అయితే ఆ చట్టాలన్నింటినీ క్రోడీకరించి ఆల్మోస్ట్ హిందూస్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీస్, ఈ కొంతమంది బౌద్ధులు చట్టాలు సమానంగానే ఉంటాయి. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆడవాళ్లకు ఒక నిష్పత్తి తక్కువ వస్తుంది. అదే డిఫరెన్స్. ఓకే.